ముంబై ఇండియన్స్ పెద్దగా పరిచయం అవసరం లేని టీం. ఐపీఎల్లో ఆల్రెడీ 5 సార్లు ట్రోఫీలు సాధించిన టీం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ లాయల్ ఫ్యాన్ బేస్ కలిగిన టీం. ఇంత సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ ఈ రోజు కనీసం ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ 4 ఏళ్లలో చూసుకుంటే ఏకంగా 2 సార్లు పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్ లో మిగిలారు. 2020 మెగా ఆక్షన్ లో వాళ్ళ కోర్ టీమ్ ని కోల్పోవడంతో మొదలైన ఈ సమస్య 2023 వరకు ఆ టీం ఫార్మేషన్ లో కాస్త ఇబ్బందులు పడి సరిగ్గా రాణించలేకపోయారు. ఇక 2024 ఐపీఎల్ సీజన్ అయితే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి ఒక పీడకల లాంటిది. రోహిత్ ని తప్పించి హార్దిక్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం, హార్దిక్ కి ఎప్పుడూ లేనంత నెగిటివిటీ రావడం, టీంలో కూడా ఎవరికి వారు నచ్చినట్టు ఇండివిజువల్ గా ఆడాలనుకోవడం, డ్రెస్సింగ్ రూమ్ లో కూడా అంతా కలిసిమెలిసి లేకపోవడం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగాయి. సో ఇన్ని దారుణాల వల్ల 2024 సీజన్ లో కూడా ఎంఐ టీం టేబుల్ లాస్ట్ ప్లేస్ లోనే మిగిలింది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఈ సంవత్సరం ఎంఐ టీం కి కలిసి వచ్చేలానే ఉంది. గత సీజన్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఉన్న పర్సనల్ ఇష్యూస్ ఇప్పుడు తొలగిపోయాయి. ఇటు ప్లేయర్స్ మధ్యనున్న చిన్న చిన్న వివాదాలు కూడా ఇకపైన ఉండవు. సో ఆ డ్రెస్సింగ్ రూమ్ లో కూడా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళ ఫార్మర్ కోచ్ అయిన మహిళా జయవర్ధనే మళ్ళీ ఎంఐ ఫ్రాంచైజ్ కి తిరిగి వచ్చాడు. ఈయన ఆధ్వర్యంలో ముంబై ఇండియన్స్ ఆల్రెడీ 3 సార్లు ట్రోఫీ సాధించారు. ఈసారి మెగా ఆక్షన్ లో కూడా ఎంఐ టీం అదరగొట్టేసింది. తెలివిగా ప్లాన్ చేసుకుంటే వీళ్ళకున్న ఈ స్క్వాడ్ తో ఒక అద్భుతమైన కంబ్యాక్ ప్లాన్ చేసి ఆ 6th టైటిల్ కూడా సాధించొచ్చు. సో ఈ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ మెగా ఆక్షన్ లో చేసిన బైస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎంఐ వాళ్ళు వాళ్ళ కోర్ టీం ని రీటైన్ చేసుకున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ 5గురిని రీటైన్ చేసుకున్నారు. అండ్ ఇంకో మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే రీటైన్ చేసుకున్న కోర్ టీం అంతా ఇండియన్ ప్లేయర్సే. సో ఎంఐ వాళ్ళు వీళ్ళతో పాటు ప్లేయింగ్ 11 లో ఇంకో 4 ఫారిన్ ప్లేయర్స్ ని ఆడించుకోవచ్చు. ముందుగా బ్యాట్స్మెన్ కేటగిరీలో చూసుకుంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రియాన్ రికల్టన్ ని తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికాకి చెందిన ఈ ప్లేయర్ రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఎలాగో ఇషాన్ కిషన్ ని తిరిగి కొనలేకపోయారు కాబట్టి ఇది తనకి ఒక మంచి రీప్లేస్మెంట్ ఆప్షన్. ఆ తర్వాత ఇండియన్ వికెట్ కీపర్ అయిన రాబిన్ మిన్స్ అండ్ క్రిస్టియన్ సర్జిత్ ని కూడా తీసుకున్నారు. ఇందులో రాబిన్ మిన్స్ అనే యంగ్స్టర్ కి T20s లో ఫినిషర్ గా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. మోర్ దెన్ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత నమందీర్ ని మళ్ళీ 5.2 crore కి బైబ్యాక్ చేశారు. తిని చూసుకున్న ఎంఐ తరపున రీసెంట్ టైమ్స్ లో చాలా మంచిగా రాణిస్తున్నాడు. లాస్ట్ లో న్యూజిలాండ్ కి చెందిన బెవన్ జాకబ్స్ అనే యంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని కూడా కొన్నారు. ఇక ఆల్రౌండర్ కేటగిరీలో అర్జున్ టెండూల్కర్ ని మళ్ళీ 30 లక్షలు పెట్టి బేస్ ప్రైజ్ కి బైబ్యాక్ చేశారు. ఆ తర్వాత విల్ జాక్స్ ని చూసుకున్న 5 కోట్ల ప్రైజ్ లోనే కొనేశారు. ఇదైతే ఒక అబ్సల్యూట్ స్టీల్ డీల్. విల్ జాక్స్ లాంటి పవర్ హీటర్ ని ఇంత తక్కువ ప్రైజ్ లో పట్టడం అంటే చాలా గ్రేట్. ఇక రీసెంట్ టైమ్స్ లో అద్భుతంగా రాణిస్తున్న న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ని బేస్ ప్రైజ్ లోనే కొనేశారు. ఇదైతే ఇంకో స్టీల్ డీల్. శాంట్నర్ చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. ఎలాంటి పిచ్ మీదైనా సరే మంచి ఎకానమీతో బౌలింగ్ చేయగలడు. అలాగే డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద పెద్ద హిట్స్ కూడా కొట్టగలడు. ఈయంతో కలిపి ఎంఐ టీమ్ లో మొత్తం 5 మంది కెప్టెన్స్ ఉన్నారు. ఆ తర్వాత విఘ్నేష్ పుతూర్ అండ్ రాజ్ బవా అనే 2 యంగ్స్టర్స్ ని కూడా తీసుకున్నారు. రాజ్ బవా ఇంతకు ముందు పంజాబ్ టీం కూడా ఒకసారి ఆడాడు. అండ్ తిను ఒక అప్కమింగ్ స్టార్ ఆల్రౌండర్. ఇండియా ఏలో కూడా రీసెంట్ టైమ్స్ లో చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక బౌలింగ్ గురించి మాట్లాడితే డెడ్లీగా ఉంది. మెయిన్ గా వాళ్ళ పాస్ట్ పేస్ డియో అయిన బుమ్రా మరియు బోల్ట్ ని మళ్ళీ జత చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఒకప్పుడు అపోనెంట్ బ్యాట్స్మెన్ కి ఎన్నో నిద్రలేని రాత్రులు ఇచ్చారు. ఈసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. ఇక ఇంకో పవర్ ప్లే బౌలర్ గా దీపక్ చహర్ ని కొన్నారు. తిను కూడా అంతే. న్యూ బాల్ కాస్త మూవ్ అయితే చాలు ఖచ్చితంగా బ్యాట్స్మెన్ కి నరకం చూపిస్తాడు. కానీ దీపక్ చహర్ కి ఉన్న ఏకైక ప్రాబ్లం తన ఇంజురీ కన్సర్న్. తిను కానీ 14 మ్యాచ్లు కూడా అవైలబిలిటీగా ఉంటే ఎంఐకి చాలా అడ్వాంటేజ్. ఇక 4th సిమ్ ఆప్షన్ గా హార్దిక్ ఎలానో ఉండనే ఉంటాడు. ఆ తర్వాత సత్యనారాయణ రాజు అనే మన తెలుగు ప్లేయర్ ని కూడా తీసుకున్నారు. తిను మోస్ట్లీ బ్యాకప్ ఆప్షన్ గానే ఉంటాడు. ఇంగ్లాండ్ కి చెందిన రిషి టాప్లిన్ కూడా కొన్నారు. తిను కూడా T20s లో చాలా మంచి బౌలింగ్ వేయగలడు. ఆ తర్వాత అశ్విని కుమార్ ని మీడియం పేసర్ ని కూడా కొన్నారు. తినకి T20s లో పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు కానీ బ్యాకప్ ఆప్షన్ గా తీసుకొని ఉండొచ్చు. ఇక ఆక్షన్ టైంలో లిజార్డ్ విలియమ్స్ అనే సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ ని కూడా కొన్నారు. కానీ తిను ఇంజురీ కారణంగా 2025 ఐపీఎల్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. సో తినకి రీప్లేస్మెంట్ గా కార్విన్ బోష్ అనే బౌలింగ్ ఆల్రౌండర్ ని తీసుకున్నారు. ఇదైతే ఒక మంచి పిక్. రీసెంట్ గా జరిగిన SA20 లీగ్ లో కూడా ఎంఐ కెప్టెన్ తరపున ఈ ప్లేయర్ చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. ఇక స్పిన్నర్స్ లో కరణ్ శర్మని 50 lakhs పెట్టి కొన్నారు. ఈయన ప్రతి మ్యాచ్ లోనూ వికెట్ తీస్తాడో లేదో తెలియదు కానీ కన్సిస్టెంట్ గా అయితే రాణించగలడు. అండ్ లాస్ట్ లో వచ్చి 1-2 పెద్ద హిట్స్ కూడా కొట్టగలడు. ఇప్పుడు ఎంఐకి తగిలిన ఒక పెద్ద దెబ్బ గురించి మాట్లాడుకుందాం. ఆక్షన్ టైంలో అల్లా గజన్ఫర్ ని 4.2 crore పెట్టి దక్కించుకున్నారు. తిను ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఒక మిస్టరీ స్పిన్నర్. అండ్ రీసెంట్ టైమ్స్ లో బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నాడు. కానీ ఇంజురీ వల్ల తిను కూడా ఈ సీజన్ ఆడలేడు. సో తినకి రీప్లేస్మెంట్ గా సేమ్ ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ముజిబుర్ రహమాన్ పిక్ చేశారు. తిను కూడా మంచి ప్లేయరే.
కానీ అల్లా గజన్ ఫర్ మిస్టరీనెస్ ఎంఐకి ఒక ఎక్స్ఫాక్టర్ లా ఉండేది. ఇక ఈ స్క్వాడ్ నుంచి ది బెస్ట్ ప్లేయింగ్ 11 తీస్తే ముందుగా ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ రికల్టన్ ఆడితే మంచిది. ఎంఐ వాళ్ళు ఆక్షన్ టైంలో విల్జాక్స్ ని ఓపెనింగ్ కోసమే తీసుకొని ఉండొచ్చు, కానీ రీసెంట్ గా చూస్తే తన ఫామ్ దారుణంగా పడిపోయింది. వేరే రికల్టన్ మాత్రం చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, సో తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వవచ్చు. నెంబర్ 3 లో తిలక్ వర్మ ఆడతాడు. గత కొన్ని రోజులుగా ఆ నెంబర్ 3 పొజిషన్ లో చాలా మంచిగా రన్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ తిలక్ వర్మ బిగ్ షాట్స్ ఆడగలడు, అలాగే ఇన్నింగ్స్ ని కూడా యాంకర్ చేయగలడు. సో ఈ పొజిషన్ తనకి యాప్ట్ గా సూట్ అవుతుంది. ఇక నెంబర్ 4 లో స్కై ఆడతాడు. స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎన్నో ఏళ్ల నుంచి ముంబైకి కన్సిస్టెంట్ గా రాణిస్తూనే ఉన్నాడు. తనకున్న 360 డిగ్రీ హిట్టింగ్ అబిలిటీ టీమ్ కి ఎంతో అడ్వాంటేజ్ అవుతుంది. ఆ తర్వాత నెంబర్ 5 లో నమందీర్ ఉంటాడు. తిను కూడా రీసెంట్ ఇయర్స్ లో చాలా కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. అండ్ రీసెంట్ గా డొమెస్టిక్ లో కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఫినిషర్ రోల్ లో నెంబర్ 6 లో ది క్లచ్ గార్డ్ హార్దిక్ పాండ్యా ఆడతాడు. హార్దిక్ కి T20s లో డెత్ ఓవర్స్ లో ఎంఎస్ ధోని కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. లాస్ట్ లో వచ్చి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. అండ్ రీసెంట్ గా ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇక నెంబర్ 7 లో వికెట్ కీపర్ గా రాబిన్ మిన్స్ ఆడతాడు. తిను కూడా డొమెస్టిక్ సర్క్యూట్ లో ఫినిషర్ రోల్ ని ప్లే చేస్తాడు. అండ్ ఈసారి ఎంఐ లోవర్ ఆర్డర్ ఈ యంగ్స్టర్ మీదే డిపెండ్ అవబోతుంది. ఆ తర్వాత నెంబర్ 8 అండ్ నెంబర్ 9 లో శాండ్నర్ అండ్ దీపక్ చహర్ ఉంటారు. ఇద్దరు కూడా లాంగ్ హ్యాండిల్ వాడతారు, బిగ్ షాట్స్ కొడతారు. ఖచ్చితంగా వీళ్ళ నుంచి టీమ్ కి ప్రతి మ్యాచ్ లోను 20-30 రన్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇక టైలెండర్స్ గా బూమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ ఆడతారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ముఖేష్ అంబానీ, అదే ముజిబుర్ రహమాన్ లేదంటే విల్జాక్స్ ఇద్దరులో ఎవరైనా ఆడించుకోవచ్చు. సో ఇది గైస్ ఎంఐకి నేను అనుకుంటున్న ది బెస్ట్ ప్లేయింగ్ 11. వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ చూసుకున్నా, బెంచ్ స్ట్రెంత్ చూసుకున్నా మంచి సాలిడ్ గా కనిపిస్తుంది. పాస్ట్ 4 years తో కంపేర్ చేసుకున్న ఈసారి స్క్వాడ్ చాలా బాగుంది. కంప్లీట్ గా గ్యాప్స్ అని మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తో పాటు అప్కమింగ్ స్టార్ ప్లేయర్స్ తో కూడా ఫిల్ చేసుకున్నారు. సో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఖచ్చితంగా కంబ్యాక్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ టీమ్ సెట్ అయ్యి వాళ్ళు ప్లే ఆఫ్స్ వరకు కూడా చేరితే ఆ 6th టైటిల్ కూడా వాళ్ళ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఎంఐలో ఈసారి ఏ బ్యాట్స్మెన్ హైయెస్ట్ రన్ స్కోర్ చేస్తారనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు.